హాయ్ యాస్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. సో ఈరోజు మన డిస్కసింగ్ టాపిక్ వచ్చి తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. అయితే అతి త్వరలోనే తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ అనేది ఈ ఎస్ఐ కానిస్టేబుల్ కలిపి సుమారుగా 12,000 పోస్టులు అనేవి ఖాళీలు భర్తీ చేయడానికి ఎక్కువ అవకాశం అయితే ఉందని చెప్పి రీసెంట్గా మనకు ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి చాలామంది ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా అని చెప్పి చాలా డౌట్ అయితే ఉంది. ఒకసారి అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ముందుగా మనం ఈ నోటిఫికేషన్ గురించి చూసుకున్నట్లయితే త్వరలో 12,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ అనమాట. తెలంగాణ రాష్ట్రంలోని త్వరలో పోలీస్ శాఖలోని భారీ నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అదేవిధంగా కానిస్టేబుల్ ఎస్ఐ స్థాయిలోని 12,000 పోస్టులు ఖాళీకు భర్తీ చేయనున్నేందుకు అధికారులు సంసిద్ధం అవుతున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే 2024లోనే పెద్ద ఎత్తున పదవి విరమణ జరగడంతో పోలీస్ శాఖలోనే ఖాళీలు ఏర్పడ్డాయన్నమాట. వీటికి భర్తీ చేయడానికి ప్రభుత్వం ఆదేశించిన అధికారులు ఈ నియామక ప్రక్రియ చేపట్టే అవకాశాలనే ఉన్నాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. అయితే కొద్ది రోజుల్లో అయితే ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ అనేది ఒక భారీ నోటిఫికేషన్ అనేది ఇవ్వనుంది. ఎవరైతే పోలీస్ యాస్పిరెంట్స్ ఉంటారో, ఎవరైతే ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే శుభవార్తనే చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి అలా క్లియర్ కట్గా రివిజన్ అనేది స్టార్ట్ చేసినట్లయితే మంచి నోటిఫికేషన్ అయితే తెలంగాణ గవర్నమెంట్ అయితే రిలీజ్ అయిన ఉంది. సో ఇది కొంచెం కష్టపడినట్లయితే ఖచ్చితంగా జాబ్ అయితే కన్ఫామ్గా వస్తుంది అనమాట. చాలా నోటిఫికేషన్, ఎందుకంటే 12,000 పోస్టులు అంటే నిజంగా పెద్ద నోటిఫికేషన్ కింద మనం చూసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఒకసారి ఎస్ఐ చూసుకున్నట్లయితే గత నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎస్ఐకి సంబంధించి మొదటగా ప్రిలిమినరీ టెస్ట్ పెట్టింది, ఆ తర్వాత ఈవెంట్స్ పెట్టింది, ఆ తర్వాత మెయిన్స్ పెట్టింది. ఈ ఎస్ఐకి మొదట్లోనే ప్రిలిమినరీ టెస్ట్ వచ్చి 200 మార్కులు కండక్ట్ చేసింది. అయితే గతంలో అయితే నెగిటివ్ మార్కింగ్ కూడా పెట్టింది. సో ఇప్పుడు కంటిన్యూ చేస్తారా లేకపోతే దానికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమన్నా సరే మారుస్తారా లేదా అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి అనమాట. గతంలో అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఆ తర్వాత ఈవెంట్స్ అయితే కండక్ట్ చేసింది. ఈవెంట్స్ కూడా గతంలో కండక్ట్ చేసినట్టే ఉంటాయా లేదా ఏమైనా చేంజెస్ వస్తాయా లేదా అనేది ఒకసారి మనం చూడాల్సి ఉందన్నమాట. ఎందుకంటే గతంలోనే ఈ నోటిఫికేషన్ మీద ఈ ఈవెంట్స్ మీద వీటి మీద ఈ హైకోర్టులో కూడా కొన్ని కేసులు గట్రా ఫైల్ అవ్వడం కూడా జరిగింది. అయితే వాటిని ఏమైనా చేంజెస్ చేస్తారా లేదా సేమ్ అవే కంటిన్యూ చేయడానికి అవకాశం ఉందా అనేది మనం ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన వరకు అయితే వేసి ఉండాల్సి ఉంది. అదేవిధంగా ఈ తెలంగాణ ఎస్ఐకి సంబంధించి ఈవెంట్స్ అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే 4 పేపర్లు ఉంటాయి. 4 పేపర్లో మొదటి 2 పేపర్లు వచ్చి లాంగ్వేజ్లు అనమాట, తెలుగు అండ్ ఇంగ్లీషు లాంగ్వేజ్లు. ఇవి క్వాలిఫై మార్క్స్ వస్తే సరిపోద్ది. అదేవిధంగా మెరిట్ మార్కులు చూస్తే పేపర్ 3 అండ్ పేపర్ 4 అనమాట. పేపర్ 3 వచ్చి అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, పేపర్ 4 వచ్చి జనరల్ అంతా ఉంటుంది. సో ఇది ఎస్ఐకి సంబంధించి. అదే ఒకసారి కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ కూడా సేమ్ ప్రిలిమినరీ టెస్ట్, ఈవెంట్స్, మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ టెస్ట్ వచ్చి 200 మార్క్స్కి. గతంలో నోటిఫికేషన్లో అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో ఇప్పుడు నోటిఫికేషన్లో ఉంటుందా లేదా అని చెప్పి ఏంటనేది పూర్తి డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అయితే మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఈవెంట్స్ కండక్ట్ చేయడం, మెయిన్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మెయిన్స్లో వచ్చినటువంటి మార్కుల ప్రకారం ఈ సివిల్ పోస్ట్ అనేవి భర్తీ చేస్తారు, కానిస్టేబుల్ పోస్టులు. అయితే ఈ నోటిఫికేషన్కి ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అంటే అప్లై చేసుకోవచ్చు. సో ఏపీ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మనకి ఈ నోటిఫికేషన్లోనే ఈ ఏపీ వాళ్ళకి వచ్చి ఓపెన్ 5% అనేది ఉంటుంది. ఓపెన్లో 5% పోస్టులకి ఈ ఏపీ వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అయితే ఓపెన్లో 5% అంటే ఇప్పుడు ఒక 100 పోస్టులు తీసుకున్నట్లయితే అందులోనే 5 పోస్టులకి ఏపీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. ఆ టాప్ 5 ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలోనే ఏపీ వాళ్ళు ఉంటే ఏపీ వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. లేదు తెలంగాణ వాళ్ళు ఉన్నారంటే ఆ తెలంగాణలో వాళ్ళకు కూడా ఆ 5%లో ఉంటారనమాట. అయితే స్టార్టింగ్ ఒక 100%లో ఓపెన్ 5% మాత్రమే ఏపీ వాళ్ళకి పోస్టులు, అందులో మీరు ర్యాంకర్ల కింద ఉంటే లేదా మంచి మార్కులు మీరు టాప్లో వచ్చింటే మన ఏపీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. లేదు తెలంగాణ వాళ్ళు కూడా టాప్ మార్కులు వచ్చినట్లయితే వాళ్ళకే ఆ పోస్ట్ అనేది భర్తీ చేయడం జరుగుతుంది అనమాట. ఎలాగైనా సరే 5% అయితే పోస్టులు అనేవి ఈ ఏపీ వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. టాప్లో వస్తేనే ఏపీ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే మనకి రిజర్వేషన్లు ఏపీ వాళ్ళకి ఏమి ఉండదు. ఓపెన్ కేటగిరీ కింద వస్తారు కాబట్టి వాళ్ళకి ఓపెన్లో ఏజ్ ఎలా ఉంటుందో ఆ విధంగా మాత్రమే ఉంటుంది. అది ఫ్రెండ్స్ మన వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్